గతంలో బీఆర్ఎస్ చేపట్టినటువంటి ప్రాజెక్టులలో కూడా అనేక మంది ఇట్లా చనిపోయారు. వాళ్ళ దగ్గరికి మేము పోతే ఒక టీపీసీసీ అంటే పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు నేను పోతే నన్ను అరెస్ట్ చేసిరని చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయలేదా మీరు? రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోనిచ్చిరా? రేవంత్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగిన 4-5 గంటల్లోనే పెద్ద మంది మార్బలాన్ని వేసుకొని పోయి అక్కడంతా గాయగాయ చేసి గత్తర్ లేపే ప్రయత్నాలు తను చేసిండ్రు. ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేసిండ్రు. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా హరీష్ రావు గారి నాయకత్వంలో గతంలో అదే పాలమూరు జిల్లాలో మంత్రులుగా పనిచేసినటువంటి నిరంజన్ రెడ్డి గారు కానివ్వండి, మన శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, అక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ తీసుకొని ఎప్పుడు పోయినరు హరీష్ రావు గారు? 8వ రోజు 9వ రోజు పోయినరు. అంటే ఇన్సిడెంట్ జరగంగానే పోతే ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న అసలు చేయాల్సిన ప్రికాషనరీ పనులు ఇవన్నీ కూడా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సైడ్ ట్రాక్ అయిపోయి రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగు పులుముతుంది. అట్లా పొలమొద్దు, అటువంటి ఇబ్బందులు జరగకూడదు అనే హరీష్ రావు గారు టైం తీసుకొని 7-8 రోజుల తర్వాత పోయిండ్రు. 1వ రోజు పోతే మొత్తం రాజకీయమే జరుగుతూ ఉండే, అక్కడ మొత్తం గాలికి వదిలేసే పరిస్థితులు ఉంటా ఉండే. మీకు వారం రోజులు టైం ఇచ్చినా కూడా కనీసం అక్కడ ఏం జరిగింది అనే ప్రాపర్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టలేకపోతున్నారు. ఇండియాలో ఉన్నటువంటి అన్ని రెస్క్యూ టీమ్స్, అనేక రంగాల రెస్క్యూ టీమ్స్ దేశవ్యాప్తంగా అంటే కేంద్రం నుంచి కానీ ఇటు స్టేట్ నుంచి కానీ అన్ని రంగాలన్నీ ఇక్కడ దింపిన పని చేస్తూ ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మంచిగా అని చెప్పి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి దీన్ని అంతా రాజకీయం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాం. మీకు ఇక్కడ 2 విషయాలు చెప్తా. ఒకటి, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఆగమాగం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అని మీరు చెప్తా ఉన్నారు. అది పక్కన పెడితే నిజంగా అన్ని టీంలు వస్తున్నాయి, వాళ్ళందరూ పనిచేస్తున్నారు అని చెప్పి మీ వైఫల్యాన్ని వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం మీరు అసలు చేయకూడదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి అన్ని బాధ్యతలు మీకే ఉంటాయి. మీరు కదా నిజంగా రివ్యూ చేస్తే ఆ పరిస్థితి రాకపోతుండే. సరే, పరిస్థితి మంచి వచ్చేటో వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ప్రికాషనరీ స్టెప్స్ ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండే. అవన్నీ పక్కన పెట్టి పక్క జిల్లాల్లో ఉన్నటువంటి ఎలక్షన్ ప్రచారాలకు మీరు తిరిగిండ్రు. సరే, అది అయిపోగానే ఢిల్లీ యాత్రలు చేసిండ్రు. అవన్నీ అయిపోయిన తర్వాత తీరిక చూసుకొని వీళ్ళందరూ చేపల పులుసులు తిన్న తర్వాత రాష్ట్రం అంతా విమర్శిస్తూ ఉంటే మీరు 9వ రోజు నాడు విజిట్ చేసిండ్రు. అది పక్కన పెట్టి హరీష్ రావు గారు అక్కడికి పోతే హరీష్ రావు గారిని మీరే కదా అడ్డుకున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోపల రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పాను. రెస్ట్ తీసుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఘటనా స్థలానికి పోయింది. మంత్రి హోదాలో నీటిపారుదల శాఖ మంత్రిగా తను రెస్ట్ తీసుకుంటారు. అక్కడ శవాల దిబ్బలని పడుంటే అంత ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. రాష్ట్రం అంతా ఏం జరిగింది అని చూస్తూ ఉంటాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వే ఆఫ్ టాకింగ్ ఏంటంటే, నాకు సలహాలు సూచనలు ఇచ్చేంత ఎందుకు, నాకు తెలుసు మేమేం చేయాలో మాకు తెలుసు, మా ప్రభుత్వానికి అందరూ ఉన్నారు, అంటే ఇంటలెక్చువల్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు కానీ సలహాలు ఇచ్చేటోళ్ళు కానీ అందరూ ఉన్నారు. మళ్ళీ సపరేట్గా హరీష్ రావు వచ్చి సలహాలు ఇవ్వాల్సినంత అవసరం లేదని చెప్తున్నారు కదా. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఒక క్లారిటీకి రావాల్సి ఉంది. రేవంత్ రెడ్డి గారేమో ప్రతిపక్షం సలహాలు ఇస్తలేదు, వాళ్ళు పని చేస్తలేరు, మాకు ఏం చేయాలనో చెప్తలేడు హరీష్ రావు అని చెప్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నువ్వేంది చెప్పేది అని అంటా ఉన్నారు. అదే హరీష్ రావు గారు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి కాళేశ్వరం నిర్మాణంలో తనే కదా మంత్రిగా ఉన్నది. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను తన చేతుల మీదుగానే కదా నిర్మాణం చేసింది. అటువంటి అనుభవంతో తను ఏదో సలహాలు ఇస్తా ఉంటే మీరు ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న అనుభవం ఏంటంటే, గతంలో రుణమాఫీకి సంబంధించి మీడియా ముఖంగా తను చెప్పిన విషయం ఏంది, చాలా మందికి రుణమాఫీ కాలేదంటే వాళ్ళ ఆధార్ కార్డులో 13 నెంబర్లు ఉన్నాయి అని మాట్లాడిండు. అది మీ తెలివి. తెలివి కోసం ఆధార్ కార్డులో 13 నెంబర్లు ఉంటాయి ఎవరికన్నా? అటువంటి తెలివి మీ దగ్గర ఉన్నది కాబట్టి హరీష్ రావు గారు నిజంగా ఏం చేయాలి, ఆ 8 మందిని ప్రాణాలతో బయటికి ఏ రకంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తన సలహాలు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా చెప్పిండ్రు. తను వీలైతే వాటన్నిటిని మీరు తీసుకొని ఎట్లా బయటికి తీసుకురావాలి, బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు రాజకీయాలు చేయండి ఏమన్నా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ 8 మంది చావులకు కారణమైంది స్పష్టంగా మీరే కదా, కేవలం మీ వైఫల్యమే కదా. అంటే గతంలో కాంగ్రెస్ స్టార్ట్ చేసిన ఆలోచన చేసి దీన్ని తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ ఫ్లోరైడ్ నుంచి నల్గొండని కాపాడాలని ఒక దృక్పథంతో ఎస్ఎల్బీసీని స్టార్ట్ చేయాలని చెప్పి చేస్తే బీఆర్ఎస్ దాన్ని ఇన్కంప్లీట్గా అట్లనే పెట్టింది, ఏడేసిన గొంగడ ఆడేసినట్టే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కంప్లీట్ చేయలేదు అనడానికి టెక్నికల్గా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే తవ్వుతా ఉన్నారో కృష్ణానది మీద దాదాపుగా 854 ఫీట్ల హైట్లో ఉంటుంది. అది అక్కడ నుండి నీళ్లు తీసుకోవాలి. అయితే అక్కడికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అన్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఎందుకు లేదు అంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలిస్తున్న టైంలో పోతిరెడ్డిపాడు అనేది 842-43 ఫీట్ల దగ్గర పెద్ద పొక్క కొట్టి రోజుకు 5 టీఎంసీలు అఫీషియల్గా, 7 నుంచి 8 టీఎంసీలు అన్అఫీషియల్గా, మొత్తంగా 8 టీఎంసీలు రోజు తీసుకుపోవడానికి ఒక పెద్ద ప్రణాళిక చేస్తూ ఉంటే, రాజశేఖర రెడ్డి గారు మొత్తం నీళ్ళని తరలించకపోతూ ఉంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు నోరు కూడా తెరవకుండా నోర్లు మూసుకొని పెదవులు మూసుకొని కూర్చున్న పరిస్థితులు చూసినాం. సరే, అక్కడితో ఆగిందా అంటే దాని కింద
మళ్ళీ ముచ్చుమర్రి అనేది నందికొట్కూరు ప్రాంతానికి, మన కొల్లాపూర్ పక్కనే ఉంటుంది, నందికొట్కూరు ప్రాంతానికి అంతా నీళ్లు తీసుకుపోవడానికి 802, 803 ఫీట్ల దగ్గర ఇంకో ప్రాజెక్టు కట్టిండ్రు, అక్కడ నుంచి తీసుకుపోయిండ్రు. దాని కింద జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండంటే రాయలసీమ ఎత్తిపోతలు పెట్టి అక్కడ నుంచి మళ్ళీ నీళ్లు తీసుకుపోయిండ్రు. కింద మొత్తం ఇన్ని నీళ్లు తీసుకుపోతా ఉంటే మీకు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు కదా. ఆ విషయం మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఇది. రెండో దానికి ఏమంటే ఇదే ఫ్లోరైడ్ ను తీసేయడానికి మేము ఆలోచన చేసినాము అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్కి ఎస్ఎల్బిసి టన్నెల్కి రూపకల్పన చేసింది ఎప్పుడండి? కొద్దిగా ఆలోచన ఉండాలి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమన్నా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి. 1979లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఆ ఆలోచన. 1979 నుండి 2025 ఈ రోజు దాదాపు 50 సంవత్సరాలు. సిగ్గుండాలనే మన 50 సంవత్సరాలు మీరు తవ్వుతానే ఉంటారా దాన్ని? ఎన్నేళ్ళు చేస్తారు? 40 ఏళ్ళు మీరే కదా ఇంతకుముందు. 22 కిలోమీటర్లు దూమింది మా కాంగ్రెస్. 22 కిలోమీటర్లు వాళ్ళు తవ్వింది. ఎన్ని సంవత్సరాల్లో? 22 కిలోమీటర్లు తవ్వడానికి 40 సంవత్సరాలు పట్టింది మీకు. కొద్దిగా ఆలోచన ఉండాలనా? కేసీఆర్ గారు దాదాపుగా 3900 కోట్లు వెచ్చించి 13, 14 కిలోమీటర్లు తవ్విండ్రు కదా కేవలం 9.5 సంవత్సరాల కాలంలో. అంటుండు కదా 13 నుంచి 14 కిలోమీటర్లు చాలా స్పష్టంగా తవ్విండ్రు. తవ్వలేదు అని మీరు ప్రూవ్ చేస్తే గనక మేమందరం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దాని మీద ఈ రోజు వరకు కౌంటర్ లేదు. తవ్వలేకపోతే 3,900 కిలోమీటర్లు అన్ని మొత్తం శాంక్షన్ ఇచ్చేసి ఫండ్స్ కూడా రిలీజ్ చేసిండ్రు కదా. అవన్నీ ఎవరి జేబుల్లోకి పోయినాయి? పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఈ రోజు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అసలు ఏం జరిగింది అక్కడ అని. మీరే చెప్తా ఉన్నారు కదా ఇంకొక 8-9 కిలోమీటర్లు తవ్వితే అయిపోతుందని. దాదాపుగా 22, 23 కిలోమీటర్లు మీరు తవ్విండ్రు. 9 కిలోమీటర్లు తవ్వితే అయిపోతుంది అంటే మధ్యలో ఉన్నది ఎవరు తవ్విండ్రు? నరేంద్ర మోడీ వచ్చి తవ్విండా? ఇంకెవరన్నా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చి తవ్విండ్రా? కొద్దిగా ఆలోచన ఉండాలి కదా మనం ఏం మాట్లాడుతున్నామని. ఫ్లోరైడ్ మొత్తం పక్కన పెట్టడానికి చేసినాము అని అన్నారు. 40 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి ఎందుకు ఫ్లోరైడ్ ని తొలగించలేకపోయినారు? 9.5 సంవత్సరాల్లో కదా కేసీఆర్ గారు మొత్తం నీళ్ళు ఇచ్చి నల్గొండ జిల్లా అంతా సస్యశ్యామలం చేసింది. మీరు ఎక్కడ చూసినా కూడా మాకు కరెంటు మోటార్లు ఆపండి, ఆటోమేటిక్ స్టార్టర్లు ఆపండి, కొద్దిగా నీళ్ళు ఇచ్చేది ఆపండి, మా పంటలు మునుగుతున్నాయి అనే స్థాయిలో రైతులు రోడ్ల మీదకి వచ్చి చెప్పిండ్రు కదా కొద్దిగా నీళ్లు తగ్గించండి అని. ఈ రోజు కొద్దిగా నీళ్ళు ఇవ్వండి మాకు, మా పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి అని చెప్పే పరిస్థితికి మీరు తీసుకొచ్చిండ్రు మళ్ళీ. రైట్ అంటే 10 సంవత్సరాలల్లా ఎర్రటెండలు మండుతుంటే కూడా అంటే ఎండాకాలంలో కూడా భారీ ఎండలున్నా కూడా చెరువులల్లా మొత్తళ్ళు దుంకేది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక ప్రచారం వినిపిస్తూ ఉండే. అంటే రీసెంట్గా కూడా చాలామంది మాట్లాడుకోరు దాని గురించి. మరి ఇప్పుడెందుకు వేసినటువంటి నాట్లను పశువులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ అంటే అవి మేపే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు తను ఎంతసేపు రైతు కుటుంబం నుండి వచ్చిండు, రైతు సమస్యలు ఏముంటాయో తెలుసు, స్వయంగా తను కూడా ఒక రైతు కాబట్టి రైతులకు నిజంగా ఇబ్బందులు ఎక్కడ జరుగుతూ ఉంటాయి, మనం సరైన నీళ్లు, సరైన పెట్టుబడి, సరైన కరెంటు సరైన సమయంలో ఇవ్వగలిగితే మంచిగా పంటలు పండించి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది, రైతులందరూ కూడా అప్లిఫ్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయని అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టుల నిర్మాణం కానివ్వండి, ఇటువైపు కరెంట్ ఇవ్వడం కానివ్వండి, ఆ కరెంటు కూడా స్టెబిలైజ్డ్ కరెంటు, క్వాలిటీ కరెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేసిండ్రు. రాష్ట్రంలో దేశం మొత్తంలో వెస్ట్ బెంగాల్ ఏదైతే వరి పంటలో దేశంలోనే అగ్రగామిగా ఉండినో దాన్ని కూడా తలదాన్ని తెలంగాణ రాష్ట్రం కేవలం 35 లక్షల ఎకరాల్లో సాగు ఉంటాయి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపుగా 1.5 ఎకరాలకు చేరుకుంది. అది కేవలం కేసీఆర్ గారు చేయడం వల్లనే కదా. మీరు చెప్తున్నట్టుగా ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెరువులలో నీళ్ళు వస్తుండే, ఈ రోజు రైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. దానికి కారణం కేవలం వీళ్ళ పాలనా వైఫల్యమే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రకంగా పంటలు ఎందుకు ఎండలేకపోయినాయి? నీళ్ళు ఎందుకు వచ్చినాయి అప్పుడు? ఈ రోజు మీ ప్రభుత్వంలో ఎందుకు రాలేకపోతా ఉన్నాయి? ఆల్రెడీ ప్రాజెక్టులు ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి గోదావరిలో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు పడినంత వర్షపాతం మొన్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పడింది. అన్ని నీళ్లు ఉంటే కూడా దాన్ని ఎందుకు ఒడిసి పట్టుకోలేకపోయినరు? కేవలం బురద జల్లాలి, కేసీఆర్ గారికి పేరు రాకూడదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ఏదైతే నిర్మాణం చేసిండ్రో దేశం మొత్తం అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రశంసలు వచ్చినాయో దాన్ని పక్కన పెట్టాలి. దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారి వైఫల్యం కింద చూపించాలి. 96,000 కోట్లు ఖర్చైన కాళేశ్వరం ప్రాజెక్ట్కి 1,00,000 కోట్లు స్కామ్ జరిగింది అని చెప్తా ఉంటారు. కొద్దిగానే సిగ్గుండాలన్న మేడిగడ్డలో ఒక్క పిల్లరు దాదాపుగా 320, 330 పిల్లర్లు ఉంటే 7-8 జాయింట్లు ఉంటే దాంట్లో ఒక్క పిల్లర్లో చిన్న ఇబ్బంది జరిగింది, దాంట్లోకి 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్తా ఉంటారు వీళ్ళు. ఆ ఒక్క పిల్లర్ని మీరు రిపేర్ చేస్తే కనుక 35 నుంచి 40 కోట్లు అవుతాయి. సరే 2 పిల్లర్లు అనుకున్నా కూడా 70-80 కోట్లు అవుతాయి. దాన్ని రిపేర్ చేయడానికి 20 రోజుల టైం సరిపోతుంది. గతంలో మీరు చేసిన అనేక ప్రాజెక్టులు కొట్టుకునే పోయినాయి కదా. ఇదే నాగార్జున సాగర్ మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితులు చూస్తే మొత్తం రిపేర్ చేసిండ్రు కదా. మళ్ళీ చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దానికోసం స్పెషల్గా కేసీఆర్ గారు స్పెషల్ ఈఎన్సీనే పెట్టేసిండ్రు కదా ఆపరేషన్స్ మెయింటెనెన్స్ కోసం. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు చిన్న ఇబ్బంది వచ్చినా కూడా గత 60-70 ఏళ్లలో మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోయినారు అదంతా? సరే జరిగింది ఏదో జరిగింది, 60-70 కోట్లు పెట్టి ఈ రోజు 14-15 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పరిస్థితి ఉంటుండే కదా. కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయిందని వదికు మీరే చెప్తా ఉంటారు. నిన్నగాక మొన్న రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది? సిద్దిపేటలో ఉంది. ఆ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కాళేశ్వరంలో భాగం కదా.
అదే ప్రాజెక్టు నుండి సిద్దిపేటలో ఉమ్మడి మెదక్ జిల్లాకు మంత్రిగా ఉన్న కొండ సురేఖ గారు ఏం చేసిండ్రు? రంగనాయక సాగర్ నుండి నీళ్లు విడుదల చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము అని నిన్నగాక మొన్న ప్రకటన చేసిండ్రు. మీ మంత్రి, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి. కాళేశ్వరం మొత్తం కొట్టుకపోతే మరి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మీరు? మీ మంత్రికి తెలివి లేదా, మీకు తెలివి లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. నోటికి ఎంత వస్తుందో మాట్లాడడము, ఏది పడితే అది మాట్లాడడము, ప్రజలందరూ నవ్వుతున్నారు, తిడుతున్నారు. ముఖ్యమంత్రికి కొద్దిగానన్నా సోయి లేదా అని. గతంలో ఎమ్మెల్యే అంటేనో మంత్రి అంటేనో ఒక గౌరవం ఉండే. ముఖ్యమంత్రిని చూసి కూడా ఎవరు భయపడే పరిస్థితి లేదు ఈరోజు. ఇదా మీరు చేసేది? మొత్తం కొట్టుకుపోయిన కాళేశ్వరం నుండి ఇదే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కి నీళ్లు తీసుకురావడానికి 20 టీఎంసీలతో మొత్తం టన్నెల్ వర్క్స్ చేస్తున్నాము అని చెప్పి 1,500 కోట్లు ఉన్న ఎస్టిమేషన్ను 7,500 కోట్లకు ఏ రకంగా పెంచిండ్రు మీరు? పెంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తాం మల్లన్న సాగర్ నుండి అని ఏ రకంగా చెప్తా ఉన్నారు? మొత్తం కొట్టుకుపోయిన మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా తెస్తావు మరి? తెలియలేదా నీకు? కొట్టుకుపోయింది అని ఏ రకంగా చెప్తున్నావు, నీళ్లు తెస్తా అని ఏ రకంగా చెప్తున్నావు? కొద్దిగా ఆలోచనతో పనిచేయాలి. మీకు తెలియదు ఉంటే తెలుసుకోండి. గతంలో అదే అధికారులు పనిచేసిండ్రు, ఈ రోజు కూడా అదే అధికారులు ఉన్నారు. వాళ్ళ నుంచి నేర్చుకోండి. ఎంతసేపు రాజకీయాలు కాదు, ఢిల్లీకి బ్యాగులు మేయాలన్నా, పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉంటే వాళ్ళకి బ్యాగులు మేయాలన్నా, ఇటువంటి ఆలోచనలు కొద్ది రోజులు పక్కకు పెట్టి ఫస్ట్ రాష్ట్రంలో పాలనంతా గాడి తప్పిందని ముందుకు ఏ రకంగా తీసుకుపోవాలి? దేశం మొత్తానికి గతంలో ఏ రకంగా అయితే ఒక టార్చ్ బేరర్ లాగా తెలంగాణ రాష్ట్రం ఉండేనో కేసీఆర్ గారి నాయకత్వంలో, దాన్ని మరింత అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అనే విధంగా చేయండి. మీరు పొద్దున్న లేస్తే బట్టగలిచి మీదేయడము, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూడడము, ప్రతిపక్షాలు ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నించేటోళ్ళ మీదకి ఏసీబీలను తోలడము, జనాల మీదకి జేసీబీలు తోలడము, ఇంతసేపు పొద్దున్న లేస్తే ఆర్తనాదాలే తప్పితే ప్రజలందరివి. మీరు ఒక్క ఇనిషియేషన్ అన్న తీసుకున్నది ఉందా ఈ రోజు వరకు? రాష్ట్రంలో ఏ స్కీమ్ అన్నా తీసుకోండి, ఏ వర్గాన్నైనా కదిలేయండి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడతానే ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి తిడుతూ ఉన్నారు.